పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటు హక్కును బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్, హన్మకొండ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం పోలింగ్ ముగిసే వరకు వివిధ ప్రాంతాల్లో సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించి స్థానిక నాయకులను పోలింగ్ సరళి గురించి అభ్యర్థులు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పలువురు ఓటు హక్కు వినియోగించుకొని వారిని గుర్తించి వెంటనే పోలింగ్ బూత్ వరకు చేర్చే విధంగా కార్యకర్తలు పోలింగ్ అధికారులకు సహకరించాలని 3 పార్టీల అభ్యర్థులు తెలియజేశారు. ఓటమి భయంతోని తన సహజ రీతిలో ఏది పడితే అది మాట్లాడుతాం. నేను మొట్టమొదట ప్రజాసేవ కోసం తపనతోనే కాకతీయ యూనివర్సిటీలో జై తెలంగాణ నినాదంతో కాకతీయ యూనివర్సిటీయే నన్ను ముందుకు నడిపించింది. ఉస్మానియా యూనివర్సిటీ నాయకుల ద్వారా నేను రాజకీయ పాఠాలు నేర్చుకున్నాను. కాబట్టి ఈ చిల్లర మల్లర వ్యాఖ్యలతో ఎవరు కూడా ఏకీభవించారు. ఈరోజు ఉన్నతమైనటువంటి రాజకీయ విలువలు గెలుస్తూ ఉన్నాయి. ఈరోజు సేవా దృక్పథం గెలుస్తూ ఉన్నది. ఒక స్థిరమైనటువంటి ఒక వ్యక్తిత్వం గెలుస్తూ ఉంది తప్ప ఈ చంచలమైనటువంటి మనసు, ఈ స్వభావము లేదా అహంకారము, బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్లు ఎక్కడ కూడా గెలవు. రాజకీయాల్లో వీటికి తావు లేదు. తప్పకుండా మరి విద్యావంతులు ఎంతో విచక్షణతోని విజ్ఞతతోని ఆలోచించి ఓట్లు వేస్తారు. రాయేందో నీళ్ళేందో పాలేందో, మంచేందో చెడేందో, నిజమేందో అబద్ధం ఏంటో తేలుస్తారు. నేను ఇన్ని రోజులు ప్రచారంలో కూడా ఎక్కడ కూడా పొరపాటున కూడా నేను ప్రత్యర్థి కాబట్టి వారి మీద బురద చల్లాలనేటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ మొదటి నుండి కూడా ఏదో రకంగా బురద చల్లడము, ఏదో రకంగా సానుభూతి తెచ్చుకునేటువంటి ఒక ప్రయత్నం, రకరకాల చిల్లర స్టంట్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. అందుకనే కాంగ్రెస్ పార్టీ పాపం కార్యకర్తలు కూడా ఇలాంటి వ్యక్తి ఉండకూడదు, ఇలాంటి వ్యక్తి ఇస్తున్నారు, సపోర్ట్ చేసి ఈరోజు బీఆర్ఎస్ గెలుపుకు ఈరోజు కారణమవుతా ఉంది. కానీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది. ఇంకా ఇట్లనే ఇదే ధోరణితోనే ముందుకెళ్దామంటే తప్పకుండా పాతాళంలో పోక తప్పదు అని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తాను. ఉప ఎన్నికకు సంబంధించినటువంటి పోలింగ్ జరుగుతూ ఉంది. పోలింగ్ పరిశీలనలో భాగంగా వరంగల్ ఆర్ట్స్ కాలేజీలోకి రావడం జరిగింది. సో మొత్తానికి గతానికి భిన్నంగా ఎన్నికలు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశాలు కొన్ని తెరపైకి వస్తూ ఉన్నాయి. ఒకటి
కేటీ రామారావు గారు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి ఈ ఎన్నికల్లో పట్టభద్రులను మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నానికి విఫలయత్నం చేసింది. కానీ పట్టభద్రుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చాలా చోట్ల టీఆర్ఎస్ పార్టీ చాలా చోట్ల టీఆర్ఎస్ పార్టీ చేపట్టేసినటువంటి పరిస్థితి వస్తా ఉన్నాం. ఇంకా రెండో అంశం పట్టభద్రులను పల్లి పఠానీ కాలని చెప్పి విమర్శించినటువంటి కేటీ రామారావు అభ్యర్థికి, అలాగే పట్టభద్రులు అంటే మాకు దేవుళ్ళు, పట్టభద్రులు అంటే మాకు గొప్పవాళ్ళు అనేటువంటి మాట ఏదైతే ఉందో అది ఏం చేసినటువంటి మాట. ఇక్కడ పట్టభద్రులను అవమానించిండు, అక్కడ డబ్బులతో మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఇంకోవైపు చూస్తూ ఉంటే వాళ్ళ అభ్యర్థికి సంబంధించినటువంటి అంశం ఏమైనా చేయగలుగుతారంటే ఏం చేయలేరు. నిరుద్యోగులకు సంబంధించి, ఉద్యోగస్తులకు సంబంధించి గమ్మతి విషయం ఏంటంటే ఒక ఆయన నాకు కలుస్తూ చెప్పింది, వీళ్ళు పైసలు పంచుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు, కానీ ఎవరికి పంచుతారంటే నిరుద్యోగులకు, ఉద్యోగస్తులకు. వాళ్ళు కోపమే ఉండే, వీళ్ళు కోపమే ఉండాలి. తీసుకొని ఎటు ఎత్తారంటే ఎటు తెలియనటువంటి పరిస్థితి. ఇలా టీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎట్లా చేద్దామన్నా అని ఒకరికొప్పుకున్నటువంటి పార్టీ, ఎట్లా చేద్దామన్నా అని ఒకరికి ఒప్పుకున్నటువంటి పరిస్థితి. కానీ అల్టిమేట్ గా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ గెలవబోతా ఉంది, కాకతీయ యూనివర్సిటీ గెలవబోతా ఉంది, JNTU ఓపెన్ యూనివర్సిటీ గెలవబోతా ఉంది, మహాత్మా గాంధీ యూనివర్సిటీ గెలవబోతా ఉంది.